మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. అందరూ బైబిల్ తెరిచి ఈ పూట దేవుడి నా మనసులో పెట్టిన ఒక వాక్యాన్ని విందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. చాలు, అందరు వినండి. ఇంకా ఈ పూట అంశం పేరేమిటంటే సంఘములో ఎవరు భాగ్యవంతులు? చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ సంఘం అనే టాపిక్ మీద మీకు దాదాపు 20 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ మాసమంతా చెప్తానన్నాను కదా, అందులో భాగంగా ఇది కూడా ఒక భాగం సంఘములో. ఏంటయ్యా అది అంటే, ఇక్కడ దేవుని మందిరాన్ని గురించినటువంటి అధ్యాయంతో మీరు చదువుకుంటే, షేబా దేశపు రాణి సొలొమోను కట్టిన మందిరాన్ని చూడడానికి వచ్చిన తర్వాత ఆ సొలొమోను గారి దగ్గర మాట్లాడి అంత అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. నీ జనులు భాగ్యవంతులు అనే మాట మనం చూస్తాం. నిజమే, చాలామంది భాగ్యవంతులుగా ఉండాలనుకుంటారు. భాగ్యవంతులు అంటే ఎవరు? భాగ్యవంతులు అంటే అదృష్టవంతులు అని అర్థం. చాలామంది సంఘంలో ఉంటారు కానీ, ప్రార్థనలు చేస్తారు కానీ, వాక్యం వింటారు కానీ, మందిరానికి వస్తారు కానీ, కొన్నిసార్లు నిరాశతో మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒక బాధల్లోనో మాట్లాడుతూ ఉంటారు. ఏమని అంటే, అయ్యా ఎంత ప్రార్థన చేసినా, ఎంత మేము దేవుని మందిరానికి వెళ్ళినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా మాకు ఏది కలిసి రాలేదండి, ఏది మాకు అదృష్టాలు లేవండి అని ఇట్లా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అంటాడు. అయితే ఇక్కడ వినండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఇక్కడ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని అంటే అర్థం ఏమిటంటే, ఇశ్రాయేలు అంటే అర్థం ఏమిటి? ఎవరు ఇశ్రాయేలు? ఎవరిని పిలిచారు అక్కడ? ఇశ్రాయేలు అనబడిన వారు ఒకరు ఉన్నారు కదా. ఎవరైనా? యాకోబు. ఒకప్పుడు యాకోబుగా ఉన్నటువంటి ఆయన, దేవుడు ఆయన్ని దీవించిన తర్వాత దేవుడు ఒక పేరు మార్చాడు ఆయనకి. నీవు ఇక మీదట యాకోబు కాదు, ఇక మీదట ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. దేవుడే పెట్టాడు ఆ పేరుని. ఆ పేరును బట్టి ఆ ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు దేశం అనేది ఒకటి ఏర్పడింది. దేవుని బిడ్డలారా, ఒకసారి బాగా మీరు వినండి. ఇశ్రాయేలులు అంటే ఇక్కడ ఎవరో తెలుసండి? ఈ ఇశ్రాయేలులు యాకోబు ఒక్కడేనా? కాదు, మనం కూడా ఇశ్రాయేలులమే. ఎట్లా ఇశ్రాయేలులము? మనం ఏమన్నా యాకోబుకు పుట్టామా అంటే అది కాదు. యాకోబు అయితే శరీర సంబంధమైన ఇశ్రాయేలులు అనబడతారు, మనమైతే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనమైతే ఇశ్రాయేలులు కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులని మనము అంటాం. అయితే మనం అందరం కూడా ఇశ్రాయేలులు కాబట్టి మనం ఎవరమో తెలుసా? మన భాగ్యము గొప్పది అని అక్కడ మాట రాయబడి ఉంది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని, ఇశ్రాయేలు అనేటి యాకోబు గురించి ఎంత రాయబడి ఉందో, ఆయన నమ్ముకున్న దేవుణ్ణి మనము నమ్ముకున్నాం. ఇశ్రాయేలు ఆరాధిస్తున్న దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. మనం కూడా ఎవరమంటే గొప్పోళ్ళే. మనకు కలిసి వచ్చే అదృష్టాన్ని బట్టి మనం గొప్పగా ఎంచబడతాం. కొన్నిసార్లు ఈ భాగ్యములో కూడా గొప్పతనం అనేది కూడా ఉండాలండి. కొంతమందికి ఉండట్లే. ఈ భాగ్యాన్ని ఏం చేసుకుంటారంటే పోగొట్టుకుంటున్నారు. ఈ భాగ్యం అంటే ఈ అదృష్టాన్ని ఏం చేసుకుంటారు కొంతమంది అంటే సర్వనాశనం చేసుకుంటారు. కొన్నిసార్లు దేవుడు అదృష్టాన్ని ఇస్తాడు. నేను అంటాను, ఈ రోజుల్లో చాలామంది అదృష్టాన్ని దేవుడు అనుగ్రహిస్తే అదృష్టాన్ని పోగొట్టుకుంటారు, కాలుతో తన్నుకుంటారు కొంతమంది. అందుకే కొన్నిసార్లు మన అదృష్టాలు కొన్నిసార్లు ఏమైపోతున్నాయంటే మన భాగ్యం పాడైపోతుంది.
కాబట్టి దేవుని బిడ్డలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక భాగ్యాన్ని దేవుడు ఉంచాడు. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాల నుంచి చదవండి. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడుండెను, కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుకొనుటకు పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటవాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. చాలు, అందరు గట్టిగా హల్లేలూయా అని చెప్పండి. కొద్దిగా ఈ వ్యక్తిని గురించి మీకు వివరిస్తాను, బాగా శ్రద్ధగా వినండి. ఈయన ఎవరో తెలుసా? కాలేబు సంతతి నుంచి వచ్చిన వాడు. ఎవరు ఆయన పేరు? నాబాలు. భార్య పేరేమిటి? అబిగయీలు. నాబాల్ అనేది భర్త పేరు, అబిగయీలు అనేది భార్య పేరు. అయితే ఇక్కడ ఈయన కర్మేల్ అనే ప్రాంతంలో ఉన్నాడు. కర్మేల్ అనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నాబాలు ఎట్లా ఉన్నాడు తెలుసా? దినాల్లో భాగ్యవంతుడుగా ఉన్నాడు. దేని బట్టి భాగ్యం వచ్చింది ఆయనకి అంటే, తనకు కలిగిన ఆస్తిని బట్టి, తనకు కలిగిన అంతస్తును బట్టి భాగ్యవంతుడిగా పేరు ప్రఖ్యాతి పొందాడు. ఏం ఆస్తి ఆయనకంటే? గొర్రెలు, ఏమేమి ఉన్నాయి అక్కడ, మేకలు, ఇట్లాంటివన్నీ కూడా ఆస్తి సంపాదించుకున్నాడు. ఎక్కడున్నాడు ఈయన? కర్మేల్ అనే ప్రాంతంలో ఉన్నాడు. కర్మేల్ అనే ప్రాంతంలో ఉన్న ఈయన బహు ఆస్తిని బట్టి ఏమని పిలువబడ్డాడు తెలుసా? భాగ్యవంతుడుగా పిలువబడ్డాడు. అయితే ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు కదా. భార్య అయితే ఎట్లాంటి తెలుసా? మంచి సుబుద్ధి గలదై రూపవశై ఉండెను అనే మాట మనం చూస్తాం. అంటే ఈమెకు అందము ఉంది, అందముతో పాటు మంచి గుణము ఉంది. కానీ ఈయన ఉన్నాడు చూడండి, నాబాలు, భాగ్యవంతుడని పేరుంది కానీ ఎట్లా బతుకుతున్నాడంటే దుర్మార్గుడు బతుకుతున్నాడు, మోటవాడుకు బ్రతుకుతున్నాడు. మోటవాని స్థితి ఎట్లుంటుంది? మోటవాడు అంటే ఏం మాట్లాడతాడు వానికి తెలీదు. మూర్ఖపు మాటలు మాట్లాడుతుంటారు, మూర్ఖపు పనులు చేస్తుంటారు. ఏమంటే అట్లాంటి వాళ్ళని మోటవాళ్ళుగా అంటుంటారు. భాగ్యవంతుడని దేని బట్టి అని పేరు పెట్టి పడిందంటే ఆయనకి, ఏమండి, ఆస్తిని బట్టి భాగ్యవంతుడిగా పిలువబడ్డాడు కానీ ఆత్మీయతలో భాగ్యవంతుడు కాదు ఆయన. ఈరోజు చాలామంది అందములో భాగ్యవంతులుగా అనబడవచ్చు, ఆస్తిలో భాగ్యవంతులండి పిలువబడవచ్చు. కానీ దీంట్లో కాదు భాగ్యవంతులు మనం పిలవాల్సింది. దేంట్లో భాగ్యవంతులకు పిలువబడాలి? మనసు. ఎంత అందంగా ఉన్నా, ఎంత సౌందర్యంగా ఉన్నా, ఎంత నువ్వు ఉన్నదనినా లేనిదైనా, ఎంత ఆస్తులు కూడబెట్టుకుని ఉన్నా, నీ నోరు సరిగా లేకపోతే, నీ హృదయం సరిగా లేకపోతే నువ్వు భాగ్యవంతుడు కాదు, నీవు భాగ్యవంతురాలు కాదు. మరి ఎవరు నువ్వు అంటే ఒక దుర్మార్గుడు. ఎవరు నీలో స్వభావం అంటే ఒక దుర్మార్గపు బుద్ధి, ఒక దుష్టుని యొక్క ఆలోచన నీలో ఉంటుంది. ఇది కాదు, దీన్ని బట్టి కాదు మన భాగ్యం వచ్చేది, మన హృదయాన్ని బట్టి మనం భాగ్యం పొందుకుందుముగాక. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరయ్యా భాగ్యవంతులు అంటే ఆస్తులు, అంతస్తులు, అందచందాలు ఉన్నోళ్ళు కాదు భాగ్యవంతులు. ఈయన ఎవరు తెలుసా? నాబాలు. కర్మేల్ అనే ప్రాంతంలో ఉన్న ఈ నాబాలు అందరి చేత భాగ్యవంతుడిగా పిలువబడ్డాడు. కానీ దేని బట్టి పిలువబడ్డాడంటే ఆత్మీయతను బట్టి కాదు, మంచితనాన్ని బట్టి కాదు. దేని బట్టి పిలువబడ్డాడు? ఆస్తిని బట్టి పిలువబడ్డాడు. కానీ ఈ ఆస్తిని బట్టి భాగ్యవంతులు కాలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. అయితే మనం కూడా నాబాలులాగా మోటతనం ఇంకా మనలో వెంటాడుతుందా? లేదా ఇంకా దుర్మార్గపు పనులు చేస్తూ దుర్మార్గమైన స్థితిలో మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనకు అదృష్టం రావాలంటే, కలిసి రావాలంటే ఎట్లా వస్తుంది? ఇంకా నువ్వు దుర్మార్గుడు బతుకుతూ, ఇంకా నువ్వు దౌర్జన్యం చేస్తూ దీవిస్తూ, ఇంకా లోబడుకోకుండా, ఇంకా దేవుని సన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఇంకా ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ నేను భాగ్యవంతుడిగా మారాలి అనుకుంటే ఎలా నువ్వు భాగ్యవంతుడిగా మార్చబడతావు? ఈ భూ సంబంధమైన ఆస్తులు, అంతస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను దాని గురించి వివరించును. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఓ సేవకుడిగా దేవుని మాటకి ఏం చెప్తున్నాను తెలుసా? మనమందరము భూ సంబంధమైన ఆస్తిని బట్టి భాగ్యవంతులకు పిలవకూడదు. దేని బట్టి మనం భాగ్యవంతులుగా పిలువబడాలి? ఆత్మీయతను బట్టి మనం భాగ్యవంతులుగా పిలువబడాలి. అప్పుడే మన జీవితంలో మరిన్ని గొప్ప మేలులు మనం పొందుకుంటాం. హల్లెలూయా చెప్పండి. ఈ నాబాలు, ఈ అబిగయీలు ఇద్దరు ఉన్నారు. కానీ భార్య మంచిదే, కానీ భర్త ఎట్లా అంటాడు?
ఒక మోటవోనుగా ప్రవర్తించాడు, ఓ దుర్మార్గుడుగా బతికాడు దినాల్లో. కానీ ఎంతకాలం ఇంకా దుర్మార్గపు స్థితి, ఎంతకాలం ఇంకా మోట స్థితిలో ఉంటావు? ఇంకా ఎంతవరకు ఆ మోట స్థితి? గొర్రెను పెంచుకున్నాడంట. ఈ గొర్రెను పెంచుకున్నటువంటి ఈయన ఎప్పుడు రోజు స్నానం చేపించి దానికి సెంటు కొట్టుకొని ఏమంటే దాన్ని బాగా శుభ్రం చేసుకొని ఆ గొర్రెను పొలంలోకి తీసుకొని వెళ్ళి బాగా మేపుకొని వచ్చేవాడంట. ఓసారి ఏం జరిగిందంటే, ఈ గొర్రెను బాగా దానికి స్నానం చేపించి శుభ్రంగా పెట్టుకొని ఇంక దీన్ని పొలంకి తీసుకొని వెళ్ళి మేపుకొద్దామని తీసుకొని వెళ్ళాడంట. వెళుతూ ఉంటే మార్గ మధ్యలో ఏం కనపడింది ఆయన కండ్ల కంటే? పంది కనపడిందంట. పంది కనపడితే ఇప్పుడు ఈయనకు డౌట్ వచ్చింది, నేను పెంచుకుంటున్న ఈ గొర్రె జంతువే, ఈ రోడ్ల మీద తిరుగుతున్న ఈ పంది కూడా జంతువే కదా, మరి గొర్రెను ప్రేమించినట్లుగా పందిని ఎందుకు ప్రేమించారు మనుషులు? గొర్రె స్వభావం ఎట్లాంటిది, పంది స్వభావం ఎట్లాంటిదో ఒకసారి ఈ గొర్రెలాగి పందిని కూడా మారుద్దాం అనుకొని ఏం ఆలోచన చేశాడంటే, పందిని కూడా మూతి కట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి దీన్ని కూడా గొర్రెని ఎట్లా శుభ్రం చేస్తాడో అట్లాగే శుభ్రం చేశాడంట. దీనికి ఏం సెంటు కొడతాడో దానికి అదే సెంటు కొట్టేవాడంట. బాగా శుభ్రం చేసుకొని 2 గొర్రెను పందిని తీసుకొని వెళ్ళి పొలంలోకి తీసుకొని వెళ్ళి మేపుకొద్దామని తీసుకొని వెళ్ళిపోయాడంట. వెళితే చూడండి, ఈ గొర్రె ఒక పంది, ఈ గొర్రె వెనకాల పంది, అది దాన్ని ఏమంటారు, పొలాల మీద ఏముంటుంది, అది గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి మధ్యలో బురద కాలువ. ఇది గొర్రె ఏమో పచ్చి గడ్డి మేస్తుందంట, ఇది మాత్రం ఇంకా వాసన చూస్తుందంట. కానీ ఇక్కడ ఒక సంఘటన ఏం జరిగిందంటే, ఈ గొర్రె మేస్తూ బురద కాలువలో పడిపోయిందంట. పడిపోయినాక అనుకునిందంట, ఒరేయ్ నేనేమిటి, నా స్వభావం ఏమిటి, నేను బురదలో కాదు కదా ఉండాల్సింది, పైన కదా ఉండాల్సింది, మనుషులు అంత ప్రేమిస్తారు కదా నన్ను, ఈ బురద అంటింది ఎందుకు నా శరీరానికి అనుకొని బురదలో పడినటువంటి ఆ గొర్రె టక్కుని లేచి ఒడ్డునుకొచ్చి ఏం చేసుకునిందంటే తన శరీరానికి అంటుకున్న బురదను దులుపుకునిందంట. ఈ పంది కూడా కాలు జారి పడితే ఈ పంది ఏమైంది, దానికి కావాల్సింది ఏమిటి, బురదే కదా. దానికి ఎంత శుభ్రం చేసినా, ఎంత సెంటు కొట్టినా, ఎంత దానికి సబ్బుతో కడిగినా, ఎంత నీటికి చేసినా ఆఖరికి దాని స్వభావం ఏమిటి, బురదే. బురదను కోరుకుంటుంది కానీ పైనకి వెళదాం అనుకోదు. ఆఖరికి నడిపించే ఆయన అధికారం అనుకున్నాడంట, ఒరే పందే, గొర్రె స్వభావం పందికి రాదు, పంది స్వభావము గొర్రెకి రాదు కదా, అందుకేరా ఈ పందిని ఎక్కడ వదిలేరు, రోడ్ల మీద వదిలేరు అనుకున్నాడంట. నిజంగా నాకు అనిపిస్తుంది, ఈరోజు ప్రతి మనిషి కూడా మోటో స్థితి నుంచి పరిశుద్ధతలకు మనం రావాలి. ఇంకా అదే స్థితిలో ఉండకూడదు. ఎక్కడేసిన గొంగలు అట్లా ఉండకూడదు. నువ్వు ఒకప్పుడు నీ నోరు బాగలేదనుకో, నోరు మరుసుకో. ఒకప్పుడు అబద్ధాలు చెప్పి అలవాటు ఉందనుకో, ఇప్పుడు మానుకో. ఒకప్పుడు దొంగతనం చేసేవాడు అనుకో, ఇప్పుడు మానుకో. ఇంకా నువ్వు మందిరానికి వచ్చి బాప్తిసం తీసుకొని రక్షింపబడి కూడా ఎందుకు ఆ మోటతనం, ఎందుకు ఆ మూర్ఖపు స్వభావం, ఎందుకు ఆ దుర్మార్గమైన బుద్ధి? ఈ నాబాలు కూడా అట్లాగే బ్రతికాడు. కానీ ఎంతకాలం బతికాడు? కొన్నాళ్ళు బతికాడు. ఆ జీవితం మనకు అవసరం అంటారా? నాబాలు యొక్క జీవితం పంది స్వభావం జీవితం. కానీ మనం అలా ఉండకూడదండి. ఆస్తిని బట్టి మనకు భాగ్యవంతులని పిలుచుకుంటే ఏ లాభం లేదు. మన ఆస్తిని బట్టి కాదు, మన ఆత్మీయతను బట్టి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే మరి ఎవరు భాగ్యవంతులు అనే మాట మనం చూసినట్లయితే ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములు కాపాడు వాడవగుదువు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఎవరయ్యా భాగ్యవంతులంటే, అందరూ బాగా వినండి, అందరూ నన్ను చూస్తూ వినండి. ఎవరు భాగ్యవంతులంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉంటారో వారే భాగ్యవంతులు. చెప్పండి, ఎవరు భాగ్యవంతులు? చెప్పండి, ఎవరు భాగ్యవంతులు? దేవుని సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉంటారో వారే భాగ్యవంతులంట. ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు కాదు, అంతస్తులు సంపాదించుకున్న వాళ్ళు కాదు, అందాన్ని సంపాదించుకున్న వాళ్ళు కాదు, పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్న వాళ్ళు కాదు, అధికారం సంపాదించుకున్న వారు కాదు భాగ్యవంతులు. ఇవన్నీ కూడా ఒట్టివే, ఒకరోజు వదిలి వెళ్ళిపోయావే ఇవన్నీ కూడా. కానీ వదిలిపోనిది ఒకటి ఉందే,
ఆ భాగ్యం ఏమిటో తెలుసా? దేవుని సన్నిధి అండి. ఏ సన్నిధి ఇది? చెప్పండి, ఏ సన్నిధి ఇది? దేవుని సన్నిధి. అందుకనే ఆయన యెహోషువతో దేవుడు చెప్పిన మాట, యెహోషువ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని గురించి సాతాను వెళ్ళి దేవునికి ఫిర్యాదు చేసింది. దేవుడా, యెహోషువను నమ్ముకున్నావు, వాడు ఎట్లాంటాడో తెలుసా? దుర్మార్గుడు. వాడు ఎట్లాంటాడో తెలుసా? నీచమైన వాడు అని యెహోషువ మీద అనేక నేరాలు మోపుతుంది సాతాను వెళ్ళి. పరలోకములు వెళ్ళి చెప్తుంటే ఆ పరలోకములో ఉన్న దేవుడు అంటాడు, వాస్తవంగా యెహోషువను బట్టి ఏమనాలి తెలుసా? అవలే సాతాను, నువ్వు చెప్పింది మంచిదే, నువ్వు చెప్పినట్లుగా వాడు దుర్మార్గుడే, నువ్వు చెప్పినట్లు వాడు మోసగాడే, నువ్వు చెప్పినట్లు వాడు చెడు జీవితాన్ని జీవించిన వాడే అనొచ్చు కదా దేవుడు. అనేలేదండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేట్లు చెప్పాలంటే, మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు ఎంత తప్పు చేసినా, ఎంతవరకు చెడ్డ జీవితాన్ని జీవించినా 10 మందికి చెడ్డోడని చెప్పుకుంటామా? కన్నిన తల్లిదండ్రులు ఎవరైనా చెప్పుకుంటారా? పక్కనోళ్ళ గురించి అని చెప్తావు, కానీ నీ కనిన పిల్లల గురించి నువ్వు చెప్తావా? ఎంత దుర్మార్గుడైనా సరే, ఎంత దుర్మార్గురాలైనా సరే, నా బిడ్డ ఇట్లాంటిది, నా కుమారుడు ఇట్లాంటోడు అని ఎవరైనా చెడ్డకు చెప్పుకుంటారా? దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? నా పాపాలను ఏం చేస్తాడంటే, మనం చేసిన పాపాలన్నీ తీసి ఆయన వీపు వెనకాల వేసుకొని సాతానుతో అంటాడు, ఏ సైతాన్, ఏం చెప్పేది? నా బిడ్డ. వాడెవరు? నా బిడ్డ. యెహోషువ గురించి దేవుడు చెప్పిన మాట సాతానికి ఏం చెప్పాడు తెలుసా? సాతాను అనేక సార్లు ఫిర్యాదు చేశాడు, ఇదిగో వాడు చెడ్డోడని ప్రూవ్ చేయాలని చూశాడు. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో యెహోషువ నా కన్నులు ఎట్లా కనబడతాడు తెలుసా? అగ్ని కొర్రువలే కనబడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా పాపను బట్టి నేను పాపిని అయిపోయానే. కాదండి, నీవెంతటి ఘోరమైన పాపినైనా సరే దేవుడు నిన్ను సన్నిధిని నిలబెట్టాలనేదే దేవుని కోరిక. అయితే మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని సన్నిధి విలువ తెలియదు కొంతమందికి. దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ కొంతమందికి తెలియదు దినాల్లో. చూడండి ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నా సన్నిధిని నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. ఎవరైతే దేవుని సన్నిధి నిలిచి ఉంటారో వాళ్ళు చేసుకున్నంత అదృష్టం, వాళ్ళు చేసుకున్నంత పుణ్యము నీకు 100 మందికి 100 మందికి అన్నం పెట్టినంత అదృష్టం కంటే ఎక్కువ అయిందంటే. ఈరోజు పాపాలు చేస్తారు, పాపాలు కడగబడతాయని చెప్పి 10 మందికి దాన ధర్మాలు, అట్ల వల్ల వస్తుంది అదృష్టం? వస్తుందా? దానివల్ల రాదు. కొంతమంది పాపాలన్నీ చేస్తారు, ఏదో 10 మందికి మేలు చేస్తే 10 మందికి బట్టలు పంచితే నా పాపాలన్నీ పోతాయేమో అనుకొని ఇట్లా భ్రమలు పడతారు. అట్లా చేయడం వల్ల నీ పాపాలు కడగబడతాయా? పాపాలన్నీ చేసి పుష్కరాలకు ఒకసారి నదులలో పుష్కరాలు వస్తాయి, పుష్కరాల్లో వెళ్ళి స్నానం చేస్తే నా పాపాలను కడగబడతాయి అనుకుంటారు. దానివల్ల అవుతాయా? కాదు. పాపాలని చేసే వాళ్ళని చేసి అనాథలకి ఏదైనా దండం పెడితే నా పాపాలు పోతాయి అనుకుంటారు, అదృష్టం కలిసి వస్తుందేమో అనుకుంటారు. దానివల్ల కలిసి వస్తుంది అనుకుంటారా? అది కాదండి. అసలు ఆ భాగ్యం ఏమిటో తెలుసా? అసలు అదృష్టం అంటే ఏమిటో తెలుసా? మనకు దేవుని సన్నిధిలో ఉండడమే మన అదృష్టం. దావీదు అంటాడు కదా, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ మందిర ఆవరణంలో నా ప్రభువా, ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కంటే చాలు ప్రభా. సత్యంత వరకు నీ సన్నిధిలో నేను ఉంటా, సత్యంత వరకు నీ మందిరంలో నేను చిరకాలం నివాసం చేస్తాను, ఈ సన్నిధి నాకు చాలు నాయనా. చూడండి దావీదు ఎంత అనుభవంతో రాశాడు కొన్ని కీర్తనల్లో. దావీదు జీవితం అంతా, ఒకటి యుద్ధాల్లో ఆయన సగం జీవితం నాశనం చేసుకుంటే సగం జీవితం అంతా ఎక్కడ పెట్టాడు తెలుసా? దేవుని సన్నిధిలో పెట్టాడు. ఈరోజు సగం జీవితం అయిపోయింది మనకు, సగం జీవితం కంటే ఎక్కువ అయిపోయింది. కొందరికి ఇంకా యవన కాలం ఉంది, ఇంకొందరికి వృద్ధాపంలోకి వచ్చారు. ఇంకా ఎంతకాలం దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు? ఎంతకాలం దేవుని సన్నిధికి దూరంతో పడుతూ ఉంటావు? ప్రాయమైన, బాల్యమైన, మధ్య దశ అయినా, వృద్ధాపమైన, ఈ 4 దశల్లో మనం అందరం ఎక్కడుండాలి తెలుసా? దేవుని సన్నిధి నిలిచుందముగాక. సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఎవరు కుమారుడు? అన్న కదా. ఈ అన్నకు పుట్టిన కుమారుడు, లేఖలకు పుట్టిన సమూయేలు ఆఖరికి చిన్న బాలుడు పాలు దాగేది విడిచిన వెంటనే పిల్లవాడు చిన్న వయసులోనే దేవుని సన్నిధికి తీసుకుని వచ్చింది. ఆ వయసు నుంచి ఎంతవరకు ఉన్నాడు? చచ్చేంత వరకు దేవుని సన్నిధిని వదిలిపెట్టాడా? సమూయేలు వదిలిపెట్టలేదండి. ఇది ఎందుకంటే సమూయేలుకి దేవుని సన్నిధి విలువ తెలుసు, దావీదుకి దేవుని సన్నిధి విలువ తెలుసు. కానీ దేవుని సన్నిధి విలువ తెలియని కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవరు తెలుసా? ఒక మూర్ఖపు స్వభావంతో ఉండేవాళ్ళు. చదవండి యోబు గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. ఇదియో నాకు రక్షణార్థమైనదగును, భక్తిహీనుడు
ఆయన సన్నిధికి రా తెగింపుడంట. అంటే ఎవరు ఏమంటాడు తెలుసా? భక్తిహీనుడంట ఆయన సన్నిధికి అంటే రావడానికి తెగించడు. మరి ఆ రోజు ఏం చేస్తాడు? కూలి వ్యాపారం పెట్టుకుంటాడు. ఆ రోజు ఏం చేస్తాడు? చేతి పనులు చేసుకుంటాడు. ఆ రోజు ఏం చేస్తాడు? ఎప్పుడు లేని పనులన్నీ ఏ రోజు ఉంటాయి? ఆదివారం ఉంటాయి. అసలు ఆదివారం అనేది ఎక్కడుండాలి మనము? చెప్పండి, ఆదివారం అనేది ఎక్కడుండాలి మనము? దేవుని సన్నిధిలో ఉండాలి కదా, దేవుని మందిరములో ఉండాలి కదా. మరి ఆదివారం దేవుని సన్నిధిలో లేకుండా ఎక్కడ నీవు ఉంటున్నావు? నీ చిరకాలం ఎక్కడా? నీ నివాసం ఎక్కడా? కొంతమంది బుద్ధిహీనులు ఏం చేస్తారంటే ఆదివారం దేవుని సన్నిధికి రారు. ఆ రోజు పొలం పనిలో పెట్టుకుంటారు. ఆ రోజు ఏదో వ్యాపారాలు పెట్టుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు. ఎక్కడ లేని పని మిగిలిన రోజులంతా ఖాళీ కూర్చుంటారు. ఆదివారమే పనులు వస్తాయి, ఆదివారమే ఆ పని ఈ పని అంటుంటారు. వీళ్ళంతెవరు? జ్ఞానులు కాదు. వీళ్ళంతెవరు? నీతిమంతులు కాదు. వీళ్ళంతెవరు? దైవభక్తి కలిగిన వారు కాదు. వీరంతెవరు? దేవుని భయభక్తి కలిగి జీవించేవారు కాదు. వీళ్ళంతెవరంటే బుద్ధిహీనులు. వీళ్ళంతెవరంటే భక్తిహీనులు. వీరంతా ఎవరంటే దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసేవారు. ఇట్లాంటి వాళ్ళు బాగుపడమంటే ఏం బాగుపడతారండి? ఏమైనా బాగుపడతారా? అందుకని యోబు అంటాడు, భక్తిహీనుడంట ఆయన సన్నిధినికి రావాలని ప్రయాసపడ్డాడంట. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ సమాధానం, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, దేవుని సన్నిధిలో ఉన్న అభిషేకం, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఇంకెక్కడైనా దొరుకుతుందా? నీ ఇంట్లో దొరుకుతుందా? నీ పొలంలో దొరుకుతుందా? నీ ఉద్యోగంలో దొరుకుతుందా? నీ వ్యాపారం దొరుకుతుందా? ఆ రోజు నువ్వు దేవుని సన్ని నిర్లక్ష్యం చేసి ఇంట్లోనున్నావా, వ్యాపారంలో చేసుకుంటున్నావా, ఆ రోజంతా ఒకరోజు వ్యర్థమైపోతుంది. కానీ నీకు సమాధానం రాదు. ఆ రోజు నీకు ఎన్ని పనులున్నా ఏం చేసినా ఏమండి, మనమందరం ఎక్కడుండాలి తెలుసండి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఏ స్థితిలో మనం ఉన్నా మనమందరము దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇది సన్నిధి విలువ కొంతమందికి తెలియదు. చూడండి, ఒక వ్యక్తి సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుడే ఆ సన్నిధిలో లేకుండా చేశాడు. ఎవరిని? ఆది కాండంలో తర్వాత చదవమన్నప్పుడు చదవండి. అవ్వ ఆదంకి ఎంతమంది పిల్లలు? 3. మొదటిగా ఇది ఎంతమంది పుట్టారు? 2 కదా. మొదటి కుమారుని పేరేమి? కయీను. రెండవ కుమారుని పేరేమి? ఏబేలు. ఏబేలు కయీను ఇద్దరు కూడా ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే. కయీనేమి పంట పొలాలను అంటే సేద్యం చేసుకుంటూ బతుకుతున్నాడు. ఏబేలు గొర్రెల కాపరి చేసుకుంటున్నాడు. ఈరోజు మనకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఎవరు ఖాళీగా ఉండేవాళ్ళు లేరు. పొలాలు పని చేసుకునేవాళ్ళు పొలాలు పని చేస్తున్నారు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎవరు ఏ పనులు చేసుకుంటున్నారో ఆ పనులు చేసుకుంటూ మనం ఉన్నాం. మనకుండే బిజీ మనకుంది, రైటే, మంచిదే. దేవుడు పెట్టింది మంచిదే, మనం చేస్తున్నది మంచిదే. అయితే ఇక్కడ ఒక మాట మీకు అర్థమయ్యేటట్లకు చెప్తాను. ఇప్పుడు కయీను ఏం చేయాలి? సేద్యం చేసుకునేవాడు కదా, పంట పొలం దున్నించుకునేవాడు కదా, పంట పొలం పండించుకునేవాడు కదా. మరి ఏబేలు కూడా గొర్రెల కాపరి కదా. అయితే ఇక్కడ సన్నిధిలో ఇద్దరు ఉన్నారు. ఏబేలు ఉన్నాడు, కయీను కూడా దేవుని సన్నిధిలో ఉండేవారు ఆ దినాల్లో. అసలు మీరు దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటారు తెలుసా? దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటారు తెలుసా? దేవుడు ఎక్కడుంటే అక్కడే దేవుని సన్నిధి. దేవుడు ఏమన్నాడు? ఎక్కడైతే 2, 3 కూడి ఉందరో అక్కడ నేను, అదే సన్నిధి. కయీను ఏం చేశాడంటే, ఏం చేశాడు? తమ్ముని మీద కోపం పెట్టుకొని తమ్ముని అర్పణ దేవుడు తీసుకున్నాడు, నా అర్పణ తీసుకోలేదని చెప్పి అన్నకు కోపం వచ్చి ఏం చేశాడు? కయీను ఏబేలును చంపాడు. చంపిన వెంటనే ఏం చేశాడు తెలుసు? దేవుడు చూసి కయీను నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే ఏం చెప్పాడు? దేవునితో అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పిన వెంటనే ఏం చేశాడు తెలుసా? చదవండి ఇప్పుడు ఆది కాండం 4వ అధ్యాయం 14 నుంచి చదవండి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మురునై ఉందును. కావును నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. చూడండి, కయీను ఏమన్నాడు తెలుసా? ఎప్పుడైతే అబద్ధము దేవునితో చెప్పాడో వెంటనే దేవుడు ఏం చేశాడు? కయీను, నువ్వు దేశ దిమ్మరేఖ నుంచి
తిరుగుతావు, దేశ దిమ్మురవై తిరుగుతావు. ఇదిగో నీ నేల శపించబడుతుంది, నీ ఇల్లు శపించబడుతుంది, నువ్వు చేసే ప్రతి పని శాపం. ఆశీర్వాదంగా ఉండవలసినటువంటి కయీను ఏం చేసాడు? ఏం తెచ్చుకున్నాడు? కొని ఏరుకొని ఏం తెచ్చుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు. ఈరోజు కూడా కొంతమంది శాపాలు తెచ్చుకుంటున్నారు. ఈరోజు కూడా కొంతమంది లేనిపోని మాటలు మాట్లాడి, లేనిపోని పనులు చేసి, లేనిపోని దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి శాపానికి గురైపోతున్నారు. ఈ కయీనే అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, నేను మోయలేనంత భరించలేనంత శిక్ష దేవుడు నా మీదకి వేశాడే, ఇదిగో దేవుని సన్నిధి లేకుండా నన్ను వెళ్ళగొట్టాడే అని తను తాను బాధపడుతున్నాడండి. ఎప్పుడు బాధ వచ్చింది దీనికి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు కష్టం వచ్చింది దీనికి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు కన్నీళ్ళు వచ్చాయి ఈయనకి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కాదు. దేవుని సన్నిధి విలువ తెలిసిన తర్వాత, బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత అప్పుడు దేవుడు అంటే ఏమర్థమైంది, దేవుని సన్నిధి అంటే ఏమిటో. ఈరోజు చాలామందికి ఈ మందిరాలు ఇప్పుడు ఉన్నాయి, రేపు పొద్దున ఏమండి మందిరాలు లేకుండా తయారైపోతున్నాయి. ఆ రోజు నీ పరిస్థితి ఏమిటి? ఆ రోజు ఎక్కడికన్నా వెళదామంటే ఆ మందిరాలు కనబడవు. ఒకరోజు వాక్యాలు విందామన్నా చెప్పే నాదుడు ఉండడు, వాక్యాలు మోయబడతాయి, సేవకులు కనుమరుగైపోతారు, దైవ సందేశం మోయబడుతుంది. ఇదంతా సాతాను రాజ్యం కట్టుకుంటూ వస్తుంది. ఆ రోజు నువ్వు ఎంత సన్నిధికి వెళ్ళాలన్నా, దేవుని వాక్యం వినాలని ఆతురపడిన, ప్రయాసపడిన, అన్ని మానుకొని వచ్చిన ఆ రోజు నీకు దేవుని సన్నిధి కనపడదు, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు కనపడరు. మరి ఆ రోజు బాధపడేదానికంటే దేవుడిచ్చిన విలువైన సమయంలో దేవుని సన్నిధి విలువ తెలుసుకుందాం. దేవుడు మనకిచ్చిన భాగ్యం ఇది. ఈ భాగ్యాన్ని మనం పొందుకుంటున్నామా? ఈ అదృష్టమా పొందుకుంటున్నామా? లేకుంటే దాని కాళ్ళతో మనమే దనుకుంటున్నామా? ఈ కయీను చూడండి, దేవుని సన్నిధులు లేకుండా వెలువబడ్డాడు. వెలువబడి ఏం చేస్తున్నా? బాధపడ్డాడు. ఏం బ్రతికింగా బ్రతుకు, ఏం జీవితం ఆ జీవితం. ఆఖరికి తను అనుకున్నాడు, నేను సన్నిధుల నుంచి వెలువబడ్డానే, నా దోష శిక్ష అంతా భరింపలేనంత గొప్పదైపోయిందే. తర్వాత దేశ దిమ్మరే తిరిగి ఆఖరికి శాపంతోనే చచ్చిపోయాడు. మనమందరం కూడా శాపంతోనే పుట్టిండొచ్చు, పాపంతోనే పుట్టించు. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, శాపంతో పుట్టిన నువ్వు నేను, పాపంతో పుట్టిన నువ్వు నేను పాపంతోనే చావకూడదు, శాపంతోనే చావకూడదు. మరి ఎట్లా చావాలి? నీతిమంతులుగా మారి మనం చావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు చాలామందిని దేవుడు కొన్ని సన్నిధిలో ఉంచాడు. ఎందుకు ఉంచాడు తెలుసా? కయీను స్వభావం వచ్చింది కొందరులకి. ఏబేలు స్వభావం అంటే దేవుని సన్నిధిలో ఉండేవాళ్లే. కయీను స్వభావం వచ్చింది కొంతమందికి. ఏం స్వభావం అంటే కఠినాత్మలకు బతుకుతున్నారు. ఎంత చెప్పినా మారిన స్వభావం, ఎంత చెప్పినా లోబడిన స్వభావం, ఎంత చెప్పినా బుద్ధి లేని స్వభావం, ఎంత చెప్పినా, ఎంత కన్నీళ్ళు విడిచినా కయీనులాగా బతుకుతున్నారు కొంతమంది. అందుకే అట్లాంటి వాళ్ళని దేవుడే వెళ్ళగొడతాడంట. దేవుడే లేకుండా వీడు వచ్చినావో ఏం లాభం, రాకుండా ఏం లాభం అని దేవుడే కొన్నిసార్లు ఏం చేస్తాడు? రాకుండా చేస్తాడు. అంత గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పోటేళ్లను, బాగుగా మేపిన దూడలను, క్రొవ్వులను నాకు వెక్కుసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెల పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమంది నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు. ధూపార్ణము దాని నికను తీసుకురావద్దండి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాన కూట ప్రకటనను జరుగుచున్నవి. పాపల గుంపు కూడిన ఉత్సాహ సమాజంని నేను నోర్చజాలను. చూడండి, ఇక్కడ దేవుడే అంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరూ. ఈ మాట బాగా వినండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు నెలకొక్కసారో సంవత్సరానికి ఒక్కసారి నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు? అసలు దేవుని సన్నిధికి ఎప్పుడప్పుడు రావాలి చెప్పండి? ఆదివారమేనా, ఇంకా దినముకు రావాలన్నాడా? యాక్చువల్గా దినం రావాలి, గంట అయినా రావాలా. ఈరోజు మనం ఏం చేయాలి? కనీసం వారానికన్నా వద్దా? వారం మనం రావాలి కదా. రోజంటే పనిలో ఉన్నామనుకో, 6 దినాలు పనే ఉందనుకో, రాత్రి కూడా నువ్వు పనే బిజినెస్సే ఉందనుకో, మరి ఆదివారం అని రావాలి కదా. ఆదివారం అని నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి, కనబడాలి కదా. ఏదో నెలకొకసారి బుద్ధి పుట్టినప్పుడు, సంవత్సరానికి ఒకసారి వచ్చి అప్పుడు మాత్రం వచ్చి అందరి ముందు కనపడి తెల్ల బట్టలు వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, అయ్యా ఇదిగో 10,000 కానుకిచ్చాను, అట్టి పండ్లు తెచ్చాను, అందరికి పెట్టు,
సంవత్సరానికి వచ్చి భోజనాలు చేపిస్తాను పెట్టో. ఇట్లాంటి వాళ్ళు ఏమంటాడు? నా సన్నిధిలో కనబడాలి మీరు వచ్చేస్తున్నారే, మిమ్మల్ని రమ్మన్నాడు ఎవడు? దేవుడే ప్రశ్నిస్తున్నాడు. ఎంత బాధకరమో కదా. దేవుని బిడ్డలు ఈరోజు చాలామందికి నామకార్థమైన భక్తి ఎక్కువైంది, కానీ లోతుగా ఉండాలని భక్తి కోరుకోవట్లే. దేవుని సన్నిధి విలువ తెలియట్లే మనిషికి. ఎంతసేపు ఉన్న నామకార్థమైన భక్తి ఎంత కాదండి. అలా చేయగలిగితే అట్లాంటి వాళ్ళని దేవుని సన్నిధిలో దేవుడు నిలబెట్టాడు. దేవుని సన్నిధికి దేవుడు రాకుండా చేస్తాడే. నువ్వు వచ్చినా ఏం లాభం? నువ్వు వచ్చినా ఏం మారినావు? 10 ఏళ్ళ నుంచి నా సన్నిధికి వస్తున్నావు, ఏం మారినావు? 20 ఏళ్ళ నుంచి దేవుని నమ్ముకున్నానని చెప్తున్నావు, 10 మందికి చెప్తున్నావు, బయట చెప్తున్నావు, కానీ సన్నిధికి రావు, ఏం లాభం అని దేవుడు అంటాడనడా? అంటాడు. అనడమే కాదు, వెళ్ళగొడతాడు మనిషిని. ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత, దేవుని సన్నిధికి దూరం అయిన తర్వాత కయీను బాధపడినట్లుగా నీవు నేను బాధపడతామేమో. ఈరోజు మనకు ఆ భాగ్యాన్ని దేవుడిచ్చాడు. రేపు మనది కాదు, ఈరోజు మనది. రేపు మనది. రేపు ఉంటామో ఉండమో మనకు తెలీదు, కానీ ఉన్నప్పుడే మనం అదృష్టవంతులం. ఈరోజు మనమందరం ఎవరమో తెలుసా? దేవుడిచ్చిన సన్నిధిలో మనమందరము దేవుని సన్నిధిలో ఉండి ఆ భాగ్యాన్ని పొందుకునే అదృష్టం మనందరికి దేవుడు అనుగ్రహించునుగాక. చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. 140వ కీర్తన 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతలు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని. ఎవరుంటారంట దేవుని సన్నిధిలో? చెప్పండి, ఎవరుంటారంట దేవుని సన్నిధిలో? యథార్థవంతులు, నీతిమంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుడంటే భయభక్తితో బతికేవారు, వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటారు. మరి భక్తిహీనులు, దుర్మార్గులు, ఏమండి, ఈ లోకపు ఆశలు కలిగిన వారు, ఏమండి, ఇంకా నులివెచ్చని స్థితి ఉంటారు చూడు, అక్కడ పూర్తిగా లోకస్తులన్నా కాదు, ఇక్కడ పూర్తి దేవుళ్ళలోనన్నా ఉండేవో వీళ్ళు కాదు. వీళ్ళని ఏమంటారు? దేవుడు అందుకే అంటాడు, నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నులివెచ్చగా ఉంటే లోకంలోనే ఉంటే పూర్తిగా దేవుని సన్నిధిలో ఉండు. నీవు అటు కాకుండా ఇటు కాకుండా ఉండేవారిని ఏమంటారు? దేవుని బిడ్డల మనుషులకి దేవుడు అనేక సార్లు చెప్పాడు కదా. దేవుడే అంటాడు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? దేవుని సన్నిధి విలువ తెలిసిన వ్యక్తి అయితే ఆదివారం అంటే మందిరంలో ఉంటారు, దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని సన్నిధి విలువ తెలియని వ్యక్తి లోకములో కాలక్షేపం చేస్తాడు, శాపానికి గురైపోతాడు. యథార్థవంతులైతే దేవుని సన్నిధిలో ఉంటారు, భక్తిపరులైతే దేవుని సన్నిధిలో ఉంటారు, నీతిమంతులైతే దేవుని సన్నిధిలో ఉంటారు. కానీ భక్తిహీనులు దేవుని సన్నిధికి రాడు, మూర్ఖులు దేవుని సన్నిధిలో ఉండరు, లోకపాశలు కలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండరు. ఒకే సంఘంలో అంటకట్టబడమని చెప్పాడు లేదా? నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పడేస్తాను. ఆ ద్రాక్ష తోటలో ఉన్న తీగలు ఏం చేస్తాయంటే ఒకే ఎంత విస్తరించబడినా ఒకే చెట్టుకు ఆనుకొని ఉంటాయి లేదా? మరి వాటికంటే మనం బలమైన వాళ్ళ? ఈరోజు దేవుని సన్నిధి విలువ తెలుసుకునండి. ఆ దేవుని సన్నిధి నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఈ అదృష్టాన్ని ఏ ఒక్కరు పోగొట్టుకోకూడదు. ఒకవేళ పోగొట్టుకున్నామా కయీను జీవితాన్ని పట్టినట్లుగా, కయీనుకు గతి పట్టినట్లుగా మనకు కూడా గతి పడుతుంది. ఆ జీవితం మనకొద్దు. మనమందరము అదృష్టవంతులుగా దేవుని సన్నిధి నిరంతరము జీవించదముగాక. రెండో మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం ఏమంట? ఐగుప్తు ధనము కంటే, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగ బహుమానము దృష్టి ఉంచెను. చాలు, గట్టిగా హల్లేలు చెప్పండి. ఇక్కడ ఒకటి, ఎవరయ్యా భాగ్యవంతులు అంటే దేవుని సన్నిధిలో నిలిచిన వారే భాగ్యవంతులు. రెండవది, ఎవరు భాగ్యవంతులు మనమంటే దేవుని కొరకు శ్రమ అనుభవించేవారే భాగ్యవంతులు. ఏంటి, శ్రమ అనుభవిస్తే కూడా భాగ్యవంతులా? ఎవరైనా మేలులు పొందుకుంటే కదా అదృష్టవంతులు అంటారు. ఎవరైనా కార్లు బంగ్లాలు కొంటే కదా అదృష్టం చేసేవో అంటుంటారు. కొంతమంది సామెత, ఈరోజు నక్కుతోక తొక్కొచ్చాడు అందుకే
బండి కొన్నావు, అబ్బో ఎంత అదృష్టవంతుడో. ఇల్లు కొన్నావు, ఎంత అదృష్టవంతుడో. పొలం కార్లు కొన్నావు, ఎంత అదృష్టవంతుడో. ఎకరం పొలం కొన్నావు, ఎంత అదృష్టవంతుడో అని అట్లా అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అది లోక సంబంధమైన భాగ్యం కావచ్చు, కానీ ఆత్మీయ భాగ్యం ఏమిటంటే దేవుని కొరకు కూడా శ్రమ అనుభవించడం కూడా వారి భాగ్యవంతులు. ఇక్కడ మోషే గురించి రాయబడిన మాట, మోషే బాలుడుగా ఉన్నప్పటి నుంచి 3 నెలల నుంచి ఇంకా అక్కడ ఫరో చంపేస్తాడని చెప్పి ఎబ్రిల్ స్త్రీలో ఎవరైతే మగపిల్లడు పుడతాడో వాడిని చంపండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దినాల్లో ఆజ్ఞ ఇచ్చినప్పుడు తల్లి ఏం చేసింది? మోషే బిడ్డను 3 నెలలు దాచిపెట్టి ఇంకా దాచలేక ఏం చేసింది తెలుసా? ఆ పిల్లవాడిని ఒక పెట్టెలో పెట్టి ఏమండి ఆ పెట్టెను నదిలోకి వదిలేసిందండి. వదిలేసి దేవునికి ప్రార్థన చేస్తే ఈ మోషే మీద దేవుని దృష్టి ఉంది కనుకనే అక్కడ ఆ నదిలో మునిగిపోలేదు. ఏం చేయబడింది తెలుసా? ఆ మోషే ఆ పెట్టెలో ఉన్న పెట్టె వెళ్ళింది. అప్పుడే ఏం జరిగిందంటే ఈ ఫరో కుమార్తె ఉందే, ఆ కుమార్తె స్నానం చేద్దామని అక్కడికి వచ్చింది. స్నానం చేసేకి వచ్చినప్పుడు ఈ పెట్టెలో ఉన్న అరుపులు వినపడుతున్నాయి. ఆ పిల్లవని అరుపులు ఎక్కడి నుంచి వినపడుతున్నాయని ఈ స్త్రీ చూస్తే ఆ పెట్టె వచ్చింది. ఆ పెట్టె తీసుకొని చూస్తే ఆ మోషే చిన్న బాలుడుగా ఉన్న మోషేని చూసి అప్పుడు అంటాడు, అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి పెంచుకునిందండి. నిజంగా నేను అంటాను, కనిన తల్లిదండ్రుల ప్రేమ ఎక్కడుంటుందో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు పెంచుకున్న తల్లిదండ్రుల ప్రేమే కనిన తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎక్కువ విలువైనది. అలా నేను అంటాను, కనిన తల్లిదండ్రుల ప్రేమ మనకు దూరం అయిపోవచ్చు, కానీ ఏమండి ఆత్మీయుల ప్రేమ గొప్పది. మన కొరకు దగ్గర ఆపదలలో ఉండేవారు ప్రేమ గొప్పది. ఆ ప్రేమ కొరకు మనం ప్రాకులాడాలి. ఈరోజు తల్లిదండ్రుల ప్రేమ దూరం అయిపోయినా, అన్నదమ్ముల ప్రేమ దూరం అయిపోయినా, ఏమంటే అక్క చెల్లెళ్ళ ప్రేమ దూరం అయిపోయినా వాళ్ళ ప్రేమ ఎప్పటికీ శాశ్వతం కాదు. ఈ మనుషుల ప్రేమ ఎంతసేపు ఉండదు. కన్న తల్లిదండ్రుల ప్రేమ ఎంతసేపు ఉంటుంది? అన్నదమ్ముల ప్రేమ ఎంతసేపు ఉంటుంది? మన కండ్లకి ఎందరో ప్రేమ కనపడుతుంది. అన్ని ప్రేమలు నిజమని నమ్ముతాం, కానీ ఆఖరికి నమ్ముకున్న ప్రేమలు ఏమైపోతాయి? ముంచి వెళ్ళిపోతాయి. వీళ్ళ ప్రేమలు కాదు. ఆ ఫరో ఏ ఫరో అయితే చంపాలనుకున్నాడో ఆ ఫరో ఇంటికి చేర్చాడు దేవుడు. గట్టిగలని చెప్పండి. నీవు నేను అనుకోవచ్చు, ఎవరైతే నీకు శత్రువు అనుకుంటావో వాడి నీ కాళ్ళ మీదకి వచ్చేటట్లు చేస్తాడు నా దేవుడు. నీవెవరైతే ఆటంకంగా ఉండవు అనుకుంటావో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకునేటట్లు చేస్తాడు నా దేవుడు. ఆ కన్న తల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, కానీ ఆ కుమారుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఆ ఫరో కుమార్తె ఆ ఒడికి చేర్చాడు. ఆమె ఏం చేసింది తెలుసా? పిల్లవాడుగా ఉన్న మోషేని పెంచిందండి. పెంచినప్పుడు ఏమైపోయాడు తెలుసా? పెద్దవాడాడు. చిన్నవాడుగా ఉన్నప్పుడు ఏ స్వభావం ఉందో పెద్దవాడైనప్పుడు అదే స్వభావం ఎవరిలో ఉంది? మోషేలో ఉంది. మనసు మారలేదు ఆయనకి. ఒకటే పసిపిల్ల తత్వం, ఒకటే బాలుని యొక్క స్వభావం. ఈరోజు కొంతమంది కొద్దిగా పెద్దోళ్ళు అయితే అయ్యారనుకో, నా ఎంత మనగాళ్ళు లేదు అంటుంటారు కొంతమంది. నా ఎంత ఇంకెవరు లేరు అనుకుంటారు. నా ఎంత ఇంకొకరు మనిషి లేరని ఇట్లా అనుకుంటారు. మనకెంత ఈ వయసు ఎంత పెద్ద స్థితి అయినా మనసు మాత్రం చిన్నగా ఉండాలి ఎప్పుడు. కానీ కొంతమందికి పెద్ద వయసు అనుకుంటారు. పెద్ద వయసే ఏం చేస్తావు? నీలో మంచి మనసు, ఆస్తి అంతస్తులు కలిగిన వాళ్ళే ఏం చేస్తావు? నీకు మంచి గుణం లేదు. ఇది కాదు, వయసును బట్టి కాదు, అందచందాన్ని బట్టి కదండి, మనసులో ఆ ధనాన్ని మనం సంపాదించుకోవాలి. మోసే పెద్దవాడినప్పుడు అనుకున్నాడంట, ఏమనుకున్నాడు? ఫరో కుమార్తె ఇంట్లో ఉన్నంత వరకు తినడానికి తక్కువైందా? కట్టుకోవడానికి తక్కువైందా? రాజభోగ్యంతో రాజ్యరకం చేస్తున్నాడు మోసే. మరి అట్లాంటి సుఖాన్ని వదిలిపెట్టుకొని మనుషులతో శ్రమలు అనుభవించడం ఏం కరం పట్టింది మోసేకు? ఈయన అంటాడు, అయ్యా సుఖభోగములు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏం చేసుకున్నాడు? అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం నాకు మేలు. ఈయన అనుకునవచ్చు, మనకైతే కొద్దిగా ఏదైనా బాగా దేవుడు ఇచ్చాడు అనుకోండి, శ్రమలు రావాలనుకుంటారా? బాధలు రావాలనుకుంటారా? ఎంతసేపు ఉన్న సుఖము, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి అనుకుంటావు, కానీ నాకు శ్రమలు రావాలనుకుంటారా? ఇట్లా అనుకునే వాళ్ళకి శ్రమలే వస్తాయి. జాగ్రత్త. శ్రమలు కోరుకునండి. శ్రమలు మన జీవితంలో మేలులు చేస్తాయి. శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే, ఈ శ్రమలు వచ్చినప్పుడు ఎంత కృంగబడినా, ఎంత కృంగిపోయినా నీకు దీనత్వం నేర్పుతాయి, అనుభవాన్ని నేర్పుతాయి. శ్రమలు మనకు అవసరం అండి. కొంతమంది శ్రమలే వద్దు, బాధలే వద్దు అంటుంటారు. సారీ, ఈ మోషే అంటాడు,
ఈ మరో కుమార్తెతో కుమారుడు అనిపించుకున్న దానికంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అంటే ఇప్పుడు అది గొప్ప భాగ్యం అనుకున్నాడు మోషే. ఇప్పుడు మనం కూడా దేవుని కొరకు శ్రమ పడుతున్నామా? దేవుని కొరకు మనం ఏదైనా చేస్తున్నామా? దేవుని కొరకు శ్రమ పడేవాళ్ళే లేరు. దేవుని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, దేవుడు లేడు అనుకునే వాళ్ళు ఉన్నారు, దేవుడే లేడు ఇంక నేనే దేవుని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కొరకు శ్రమ పడదాం. దేవుని కొరకు నా వంతుగా నేను ఏదైనా చేద్దాం. ఈ దేవుని కొరకు పడే ప్రయాసలు నాకు ఎంతైనా శ్రమ రాని, ఎంతైనా కష్టం రాని, ఎంతైనా నింద రాని, ఎంతైనా ఎవరైనా ఏమని అనుకుని నేనైతే దేవుని కొరకు ప్రయాస పడతాను అనుకునేవాడు కనబడుతున్నాడా? ఎంతసేపున నాకు దేవుడేం మేలు చేశాడు, దేవుడేం అద్భుతాలు చేశాడు, ఇట్లాగమ్మా దేవుని తిట్టుకుంటున్నాం. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో శ్రమ అనుభవించాలని అనుకుంటున్నామా? ఎవరైతే దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తారో వీళ్ళెవరు తెలుసా? భాగ్యవంతులు. హల్లెలూయా. వీళ్ళెవరు తెలుసా? అదృష్టవంతులు. ఈరోజు చాలామందికి ఈ అదృష్టం లేదు. దేవుని కొరకు శ్రమ పడదామని అదృష్టం లేదు. తినే అదృష్టం ఉంటుంది, కట్టుకునే అదృష్టం ఉంటుంది, ఇంకోటి దాని అదృష్టం ఉంటుంది. ఇది కాదు, దేవుని కొరకు పడే శ్రమలలో అదృష్టం ఉంది. అసలైన జీవితం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. సోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలలో ముందు శ్రమపడిన అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటేమి మీకు తెలియను. చూడండి, ఈ పౌలు గారు చెప్తున్న మాట తెస్సలోని సంఘానికి చెప్తున్నాడు. ఇదిగో సంఘమా, విశ్వాసులారా, తెస్సలోనికలో ఉన్న సంఘ విశ్వాసులారా, ఇదిగో నా శ్రమను చూడండి, మా ఓర్పును చూడండి, మా సహనాన్ని చూడండి, ఒకసారి మమ్మల్ని వైపు చూడండి. మేము దేవుని కొరకు ఎంత శ్రమ పడ్డామో, దేవుని కొరకు ఎంత నిందలు అనుభవించామో, దేవుని కొరకు ఎంతో మేము పోరాటం చేశామో, సువార్త ప్రకటించాం. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది ఉమ్మివేసినా, ఎంతమంది మమ్మల్ని కొట్టినా తిట్టినా, దేవుని కొరకు మేము శ్రమపడి మిమ్మల్ని సంపూర్ణలోకి తీసుకురావాలనుకున్నాం. మా శ్రమను మాదిరిగా పెట్టుకునండి. ఈ పౌలు ఎవరు? ఒకప్పుడు దేవుడంటే లెక్క చేయనివాడు, దేవుని సన్నిధి అంటే లెక్క చేయనివాడు, క్రైస్తవులంటే లెక్క లేకుండా మాట్లాడేవాడు, ప్రార్థన చేసుకునేవారంటే చంపేవాడు. అట్లాంటి కఠినాత్ముడే ఈ మాట అంటున్నాడు. ఏమని? దేవుని కొరకు శ్రమ అనుభవించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలు అందుకని ఆఖరికి వృద్ధాపములు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పౌలు గారు పడిన శ్రమ దేవుని కొరకు పడ్డాడు. మోసబడిన శ్రమ ఎవరి కొరకు పడ్డాడు? దేవుని కొరకు. ఆ శ్రమ పడడమే గొప్ప భాగ్యం అండి. ఈరోజు కొంత సమస్యలు వస్తే, కొన్ని నిందలు వస్తే, కొన్ని అవమానాలు వస్తే ఇంకా సంఘానికి వదిలేస్తారు, దేవుని మందిరాన్ని విడిచిపెడతారు, దేవుణ్ణి వదిలిపెడతారు, దేవుని వాక్యాన్ని చదవరు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. శ్రమలు వస్తాయి. దేవుడు ఏమన్నాడు? నా నిమిత్తం మీకు ఒకవేళ శ్రమలు వచ్చాయనుకోండి, మీరు ఏం చేయాలి? అప్పుడు ఇంట్లో కాలు చేతులు మూసుకొని అమ్మో అనుకొని భయపడమన్నాడా? కాదు. నా నిమిత్తం మీకు శ్రమలు వస్తాయి, నా నిమిత్తం మీకు నిందలు వస్తాయి, నా నిమిత్తం మీకు అనేక పోరాటాలు వస్తాయి. ఈ పోరాటాల్లో, ఈ నిందల్లో, వీటన్నిటిలో మీరందరూ కూడా ఆ వచ్చినప్పుడు ఎగరండి, సంతోషించండి, గంతులు వేయండి అన్నాడు. కానీ మీరు భయపడి దాక్కోండి అన్నాడా? కానీ దేవుని బిడ్డలు ఈరోజు కొద్దిగా శ్రమలు వస్తే ఏమండి దేవుని వదిలిపెడతారండి. కొద్దిగా నిందలు వస్తే ఇంక దేవుని కొరకు ప్రయాసపడలేరండి, వెనకబడిపోతారు. ఇది కాదు మన జీవితం. ఎవరు అదృష్టిలో ఎవరు భాగ్యవంతులో తెలుసా? దేవుని కొరకు శ్రమ అనుభవించేవారే భాగ్యవంతులు. హల్లెలూయా. పుట్టుకతో ఒక గురుడివాడు కనబడుతున్నాడు. పుట్టుకతో నుంచి గురుడితనం వచ్చింది ఆయనకి. కళ్ళు లేవు. కళ్ళు లేకపోతే రోజు ఆడ రోడ్డు మీద కూర్చునేవాడు, అడుక్కొని తింటూ ఉండేవాడు. ఒకసారి ఏం జరిగిందంటే యేసుప్రభు శిష్యులు ఆ మార్గాన వెళుతూ ఉంటే అప్పుడు యేసుప్రభు శిష్యులు అన్నారు యేసుప్రభుతో, బోధకుడా, ఇదిగో ఈ పుట్టుకతో ఉన్నటువంటి ఈ గుడ్డివాడు ఉన్నాడే, రోడ్డు మీద అడుక్కొదింటున్న ఈ గుడ్డివాడు ఎందుకు గుడ్డివాడికి పుట్టాడు ప్రభువా? వీడు చేసిన పాపమా లేకుంటే వీని కన్నవారు చేసిన పాపమా అని యేసుప్రభుని అడిగారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పాలి?
ఈడే పాపం చేసి పుట్టాడు అన్నాడా? లేదు వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల పుట్టాడన్నాడా? కాదు. ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 9వ అధ్యాయము 1, 2 వచనాల నుంచి చదవండి. పోచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడేను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసినో, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికే వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా. చాలామంది ఎవరైనా కుంటోళ్ళు గుడ్డోళ్ళు పుడతారనుకోండి, అబ్బో ఎవరు చేసిన పాపమో, వీళ్ళ అమ్మ చేసిందో, వీళ్ళ నాయన చేశాడో, లేకుంటే వీడు చేసుకొని పుట్టాడో అంటే వీళ్ళు చేస్తే పుట్టలేదు. బైబిల్లో 2 రకాలు ఉంటుంది. కర్మ పాపము ఉంది, జన్మ పాపం కూడా ఉంది. మనం అందరం కూడా ఏ పాపంతో పుట్టామో? మనం అందరం జన్మ పాపలం. ఏ పాపలమో? జన్మ అంటే చూడండి, ఇక్కడ ఈ పుట్టుగుడ్డి వాని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? వీడు కానీ వీని కన్నవారు కానీ పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు ఆయన మీద చూపాలని అందుకే పుట్టాడు అన్నాడు. అంటే వెంటనే ఏమన్నాడు తెలుసా? నీకేం కావాలని అడిగాడు గుడ్డివాడిని. ఆయన అయ్యన్న కళ్ళు లేదు, చూపలేదు. సర్లని చెప్పి బురద తీసుకొని అని ఉంచి బాగా ఇట్లా అని కళ్ళకు పోసి బురద పోసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నువ్వు కోనేట్లకు వెళ్ళి ముఖం కడుక్కొచ్చుకో, నీ చూపు పొందుతామన్నాడు. వెంటనే వ్యక్తి వెళ్ళి కోనేట్లకు వెళ్ళి ముఖాన్ని కడుక్కుంటాడు. ముఖాన్ని కడుక్కుని వెంటనే ఏం పొందుకుంటాడు? చూపు వస్తుంది. అప్పటి నుంచి ఇక్కడ నాకు అదే విచిత్రం, అదే మాట చెప్పేది ఇప్పుడు మీకు. ఇప్పుడు గుడ్డివాడు రోడ్డు మీద అడుక్కొని తినేంత వరకు నువ్వు ఎవడురా అని అడగలేదు, నువ్వు తిన్నావా అని అడగలేదు, నువ్వు బాగున్నావా అని పలకరియలేదు, ఏమి పలకరియలేదు. గుడ్డివాడుగా రోడ్డు మీద అడుక్కునేంత వరకు ఎవరు పలకరియలేదు. ఎప్పుడొచ్చిందో తెలుసు ఈయనకి శోధన, ఎప్పుడొచ్చేది తెలుసు ఈయనకి శ్రమలు. ఎప్పుడైతే బాగుపడ్డాడో, ఎప్పుడైతే చూపు అందుకున్నాడో అప్పుడు వచ్చారంట. ఎవరు? అక్కడ కింద అంతా చదువుకునండి, 6వ వచనం నుంచి చదవండి. 7వ వచనం, నీవు శీలోయము కోనేట్లకు వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. శీలోయమును మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షమడుకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు వీని పోలి ఉన్నవాడు ఒకడును మరికొందరు అనిరి. వాడైతే నేనే అనెను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఇంతకుముందు గుడ్డోడుగా ఆడుకో తినేటప్పుడు చూసారే, వీళ్ళు వచ్చాను, వీడు నిన్నటి వరకు గుడ్డోడుగా ఉన్నాడు కదా, రోడ్డు మీద ఆడుకొని తిని బతుకుతున్నాడు కదా, ఇప్పుడేం చూపు వచ్చింది, ఇప్పుడు అందరం చూస్తున్నాడు, ఇప్పుడు అజ్జి పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు, వీడేనా వీడు కాదా? వీళ్ళకి ఏమవసరం? అసలు దాంట్లోకి ఏలు పెట్టి చూపిస్తుంటారు. లోకంలో చూడండి ఇదే. ఈయన బాగుపడి ఏదో ఇంతకాలం నుంచి గుడ్డోడుకు బతికాను ప్రభువా, నువ్వు బాగు చేయమంటూ వచ్చాడు, బాగు చేశాడు, బాగు చేసి బాగుపడినాక సంతోషపడాలి కానీ ఏడుస్తున్నారు వీళ్ళు. ఈడేనా వీడు కాదా? వాడైతేమి నీకేమి, వీడు కాకుండా నీకేమి, నువ్వు నోరు మూసుకుని పోతే అయిపోయి కదా. దేవునికి స్తోత్రం, బాగుపడడం దేవుని స్తోత్రం, ప్రార్థన చేయాలి కానీ ఇంకా మేలు చేయాలి కానీ ఇదేంది హింస? నువ్వేనా అని అడిగితే ఆయన అంటాడు, అవ్వా అయ్యా వాడు కదా ఇడు కదా, నేనే ఆ గుడ్డోడిని. మరి ఎట్లొచ్చింది నీకు చూపు అని అడిగారు. ఎవరు లేదయ్యా, ఇడు యేసు ప్రభు అనే వ్యక్తి వెళుతుంటే కేకలు పెట్టి పిలిచాను, దేవుడు వచ్చాడు, నన్ను బాగు చేశాడు, వెళ్ళిపోయాడు. చూపు పొందుకున్నప్పుడు యేసు ప్రభుని చూశాడా? పొందుకోకున్నప్పుడు చూశాడా? ఆ గుడ్డుతనంతో ఉన్నాడు, చూడలేదు యేసు ప్రభు. నువ్వు మాటోటి విన్నాడు అంతే. చూపు పొందుకున్న తర్వాత అంటాడు, ఎవరో యేసు ప్రభు అయ్యా, ఆయన పిలిచాను, ఆయన వచ్చి నన్ను ముట్టి బాగు చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడుంటాడు ఆయన? ఎట్లుంటాడు? వీళ్ళు చూడు, అతి జ్ఞానులు. యాడుంటాడు? ఏమి యాడుంటే నీకేమి? ఎట్లుంటాడు? ఎట్లుంటే నీకేమి? ఆ గుడ్డు అని ఎంత హింసించారంటే, ఎంత శ్రమ పెట్టాడంటే అంత శ్రమలు పెట్టారు. పెట్టి ఆఖరికి అక్కడికి వదలలేదు. ఇది ఇట్లయితే చెప్పడు, ఈయన కన్న తల్లిదండ్రులు పిలిపిస్తామరా అని తల్లిదండ్రులు పిలిపించారు. ఏమంత కర్మ? పిలిపించి వాళ్ళు ఎవరిని? ధర్మశాస్త్రాన్ని అనుసరించే శాస్త్రుల దగ్గర నిలబెట్టారు. మోషేను ధర్మశాస్త్రాన్ని అనుసరించే దగ్గర నిలబెట్టి అక్కడ పంచాయతీ వేశారు. వీళ్ళు అడిగారు పెద్దలు, ఏమ్మా ఈ గుడ్డోడు నీ కొడుకేనా? వాళ్ళతో అవునయ్యా మా కొడుకే. మరి ఇటు పుట్టినప్పుడు ఎట్లా పుట్టాడమ్మా? కండ్లు తెరుచుకొని పుట్టాడా, కళ్ళు మూసుకొని పుట్టాడా? వాళ్ళని అయ్యా గుడ్డోడుగానే పుట్టాడయ్యా అన్నారు. మరి ఇప్పుడు చూపు ఎట్లా వచ్చింది? వాళ్ళకేం తెలుసు? ఇంట్లో లేడు కదా, గుడ్డోడు ఆడున్నాడు.
తల్లిదండ్రులు వదిలేశారు, వాని ఇష్టం ఆడని అడుక్కుని ఆడని తిని మామాడు పోషింతము అని బయటకు వదిలేశారు. బాగుపడిన తల్లిదండ్రులు సంతోషపడుతుంటే వీళ్ళకి వచ్చింది బాధ, బయట వాళ్ళకి. ఇది ఎట్లా పుట్టాడు అని అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా గుడ్డోడుగానే పుట్టాడయ్యా. మరి ఇప్పుడు చూపు ఎవరిచ్చారో ఎట్లా వచ్చింది అని అడిగితే ఆ తల్లిదండ్రులు, అయ్యా మాకేం తెలియదే, మమ్మల్ని వదిలిపెట్టి మీకు దండం పెడతామో ఆయన్ని అడగండి. అప్పుడు వీళ్ళు అంటారు, రేయ్ ఇప్పటికని చెప్పి ఎట్లా పుట్టావు, ఎట్లొచ్చింది నీకు చూపు, ఎవరిచ్చారు నీకు చూపు అని అడిగితే ఈయన అంటారు, ఏమయ్యా ఇంత మీరు శ్రమ పెడుతున్నారు నన్ను, ఏం మీరు కూడా యేసు ప్రభు శిష్యులు కావాలనుకుంటున్నారా ఏమని అడిగితే అప్పుడు వాళ్ళని, డే నన్ను మూసుకో, మేము మోసే శిష్యులము, నీవే యేసు ప్రభు శిష్యుడు అన్నారు. అక్కడంతా మీ అధ్యాయంతో చదువుకోండి, తర్వాత వెళ్ళి. వాళ్ళు అంటారు, ఎంతసేపు వదిలేదండి, ఎందుకు ఇంత హింసిస్తున్నారు తెలుసా, ఎందుకు శ్రమ పెడుతున్నారు తెలుసా గుడ్డివాన్ని, ఎందుకంటే చెప్పదునా ఎందుకో తెలుసా, 6 దినాలు పని చేసుకోవాలి, 7వ రోజున విశ్రాంతి దినం పాటించాలి. ఆ విశ్రాంతి దినము యేసు ప్రభు ఈ వ్యక్తిని బాగు చేసిన, అందుకు వీళ్ళకి నామకార్థం వచ్చింది. ఆ బాధ కొరకే ఇంత హింసిస్తున్నారు. ఎంత బెదిరించినా వాళ్ళ బెదిరికి భయపడలేదు, ఎంత శ్రమ పెట్టినా వాళ్ళ శ్రమలకు లోబడలేదు, వాళ్ళకి రాజు కాలేదు. ఏమన్నా, రే గుడ్డోడా నిన్ను మా సన్నిధి నుంచి బయటకు బాలేస్తాం రా, నీకు నాకు సంబంధం లేదు, ఇంకా నీవు నీ పెళ్ళిళ్ళకి మేము పెటాకులకి ఎవరు రాం, నీకు బర్త్డేలు వస్తే మేము రాం, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేం, మేమంతా రాం, నీవు బయటికి వెళ్ళిపో, మా గ్రామం నుంచి మీకు స్థానం లేదన్నారు. ఇక్కడ అయ్యో క్షమించండి అయ్యా, మీరు లేకుండా నేను ఎట్లా బతుకుతాను, మీరు చెప్పినట్లు వింటాను అన్నాడా? రేయ్ మీరు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, మీరుంటే ఎంత, లేకపోతే ఎంత, మీరు వెలివేసిన ఎప్పుడే పోతా, నాకు కావాల్సింది దేవుడు. ధైర్యం తెచ్చుకొని వచ్చాడండి. వచ్చి వెలివేసిన సంగతి యేసు ప్రభు తెలిసిందే. ఆ గుడ్డివాడు బాగుపడిన తర్వాత వాళ్ళకి రాజు పడలేదు, ఎంత శ్రమ పెట్టారంటే అంత గాయపరిచారు గుడ్డివాడిని. ఆఖరికి గ్రామం నుంచి బయటకు వెళ్ళగొట్టారు, సంఘముల నుంచి వెలివేశారు. యేసు ప్రభు తెలుసుకొని వచ్చాడు. అప్పుడు ఏమంటాడు అక్కడ 35వ వచనం చదవండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడనగా, యేసు నా యందు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వాసం ఉంచుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. హల్లెలూయా. ఇప్పుడు సంఘం నుంచి బయటికి తోసివేసిన మనుషులు ఎంత శ్రమలు పెట్టినా మనుషుల వైపు చూడలేదండి, దేవుని కొరకు శ్రమ అనుభవించాడు. దేవుడు ఉన్నాడని శ్రమ అనుభవించాడు, నిందలు అనుభవించాడు. ఆఖరికి వెలివేసిన ఏ చింత లేకుండా అప్పుడు అంటాడు యేసు ప్రభువు, ఇదిగో నిన్ను బయటికి నెట్టేశారంట కదా, నిన్ను వెలివేశారంట కదా అని అడిగితే, అవును ప్రభువా వెలివేసిన నాకు బాధ లేదు నాయన, నాకు చూపు వచ్చింది అంతే చాలు, నేను దేవుని ద్వారా బాగుపడ్డాను అంతే చాలు, నాకు ఇది చాలు నాకు అన్నాడు. వెంటనే నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుచున్నావా? అవునయ్యా విశ్వాసం ఉంచు. ఇదండి విశ్వాసం అంటే, ఇది గొప్ప భాగ్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇది గొప్ప భాగ్యం, ఇది అదృష్టం. ఈరోజు క్రీస్తు కొరకు నువ్వు శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, నీ గ్రామంలోనే రావచ్చు, నీ ఇంటి వాళ్ళని నిన్ను శోధించవచ్చు, నీ కన్నవారే శోధించవచ్చు, దేవుని నమ్ముకున్నావని నానా రకాలుగా నిన్ను మాట్లాడవచ్చు. ఎవరిని మాట్లాడినా క్రీస్తు కొరకు శ్రమ అనుభవించు, అది నీ అదృష్టం. ఈ అదృష్టం అందరికి రాదు. మనమందరం శ్రమలు రావాలని కోరుకునండి, శ్రమలు పోవాలని కోరుకునొద్దు. ఆ శ్రమలు దేవుని కొరకు శ్రమ పడే వాళ్ళని ఏమంటారు తెలుసా? వారే ఎవరు తెలుసా? భాగ్యవంతులు. ఈరోజు సంఘం కొరకు శ్రమ పడదాం, భాగ్యవంతులను మంచి పేరు తెచ్చుకుందాముగాక. చివరికి ఒక మాట చదవండి, ముగించేసుకుందాం. 3వ మాట, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. సోమరి వేటాడునను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. అందరు చెప్పండి, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. 3వది ఎవరయ్యా భాగ్యవంతులంటే, చురుకుగా ఉండేవారే భాగ్యవంతులు. ఎవరు? 3వది సోమరులా చురుకుగా ఉండేవాళ్ళ? ఇక్కడ ఇద్దరి గురించి రాయబడింది కదా, ఒకరు సోమరులు, 2వది చురుకుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు రండి, మీకు చూడండి, పిల్లలను బాగా గమనించండి. వీడు సోమరోడు, వీడు చురుకైన వాడు. వీడు సోమరోడు ఏం చేస్తాడు? తింటాడు, పనిలే పాటలే,
4 ప్లేట్లు తింటాడు, ఎచ్చగా తింటాడు, పచ్చగా పండుకుంటాడు. ఈయనకి ఇంత కూడా చింతలే. అప్పులైనా చింత లేదు, తిప్పలైనా చింత, ఏం చింత లేదు. ఈయనకి కావాల్సింది ఏమిటి? 3 పూట్లు కడుపు నిండా అన్నము, మంచి మంచి బట్ట. సోమరోడు, ఒక్క పని అంటే ఒక పని చేయలేడు. కానీ ఇప్పుడు ఈతను గురించి రావిడు, ఈయన సోమరుడు, ఇప్పుడు ఈయన చురుకైన వాడు అంట. ఇప్పుడు సోమరోనికి చురుకైన వాడు ఒకటేనా? కాదు. మనుషులు ఒకే పోలికగానే ఉండొచ్చు, కానీ వ్యక్తిత్వాలు 2 రకాలు. ఇదేమో సోమరి, ఇదేమో చురుకైన వ్యక్తి. ఈ సోమరుడు ఏం చేస్తాడు? అందుకంటాడు, సోమరివాడు వేటాడినను పట్టుకున్నాడంట, చురుకైన వాడు చురుకుగా ఉండుట గొప్ప. సోమరోడు ఎంత వేటలు అనుకుంటాడు, కానీ ఏం చేయలేడు. 6 గంటలకల్లా పొలం కూడా నీరు కట్టేకి పోవాలనుకుంటే 7 గంటలకల్లా లేచి పరిగెత్తుకొని పోతే ఏముంటుందడా? వెళ్ళవలసిన సమయానికి వెళితే కదా నీకు ఏదైనా దొరికేది. నువ్వు 6 గంటలకల్లా పొలానికి వెళ్ళాలంటే ముందు నువ్వు ఎప్పుడు లేయాలి చెప్పండి? ఎన్ని గంటలకు లేయాలి? 4కో 5కో గంట ముందు, 2 గంటల ముందు లేయాలా. దాన్ని ఏమంటారు? చురుకు అంటారు. ఇప్పుడు 6 గంటలకు పోవాల్సిన వాడు 8 గంటలకు పోతానంటే ఉంటారా? ఈ దీంట్లో కూడా 2 రకాలు ఉంటుంది. ఏమేమి రకాలంటే, కొంతమందికి శరీర సంబంధమైన చురుకు ఎక్కువ ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన చురుకు తక్కువ ఉంటుంది. సోకు చెప్పండి, సోకులు బల చురుకుదనం. పలానా షాపింగ్ చేసినారంట, భలే చీరలు బట్టలు అమ్ముతారంట, భలే ఉండాయంటే అప్పటిదప్పుడు రెడీ ఏంటది అమ్మ, అప్పటిదప్పుడు రెడీ ఏంటది. మేకప్ గీక అన్నీ చేసుకొని, అన్నీ సుఖం, ఈ గాజులు గీజులు అన్నీ వేసుకొని చర్చికి పోదాంపా అంటే ఏముండా ఇంకా 12 గంటలకు కదా వాక్యం చెప్పేది. అంటే ఇది సురుకు లేదు, ఇది సురుకు లేదు. ఇది దేని గురించి సురుకది? అందంలో సురుక, తినే దాంట్లో చురుకు, తాగే దాంట్లో చురుకు, కట్టుకునే దాంట్లో చురుకు, ఇంకో దాంట్లో అన్ని దాంట్లో చురుకు ఉంటుంది, కానీ ఆత్మ సంబంధములు చురుకు లేదు కొంతమంది. ఇప్పుడు ఈ వ్యక్తి సోమరోడు, పట్టుకోవాలని చూసుకున్న, దీవెనలు పొందుకోవాలని చూసుకున్న ఈయనకు దొరకవు. ఏంటికి? వీడు ఎట్లా బతుకుతున్నాడు? సోమరోడు. కానీ వీడు చురుకైనాడు. వీడు ఎట్లా అంటాడు అంటే చురుకు. ఏమిట్లో చురుకు? అన్ని ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. వీనికి శరీర సంబంధమైన ఆలోచనలు ఉంటే వీనికి ఆత్మ సంబంధమైన ఆలోచనలు. వీనికి ఎంతసేపు ఉన్న దేవుని భయము, భక్తి. 10 మందిలో ఉన్న ఒకే రకంగా ఉంటాడు, ఇంట్లో ఉన్న ఒకే రకంగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు. ఈ చురుకుదనం, దేవుని కొరకు నేనేం చేయాలి, ఈ లోకం శాశ్వతం కాదు, ఇది చురుకుదనం, ఈ ఆలోచనలు చేస్తాడు. కానీ ఇద్దరికి ఏమిటయ్యే వ్యత్యాసం అంటే, ఏమండి, ఒకరు సోమరోళ్ళు, ఇంకొకరు ఇదే వ్యత్యాసం. కూర్చోండి. ఇప్పుడు చురుకైన వాళ్ళు దేంట్లో మనకు చురుకుదనం ఉండాలి తెలుసండి? శరీర సంబంధమైన చురుకు కాదు, తినే దాంట్లో చురుకు తత్వం కాదు. దేంట్లో మనకు చురుకత్వం ఉండాలంటే ఆత్మీయతలో. నీ నోటిని కట్టుకునే దాంట్లో చురుకుగా ఉండు, నీ ఆత్మ జీవితాన్ని కట్టుకునే దాంట్లో చురుకుగా ఉండు, ముసలమ్మ ముచ్చట్లు వదిలిపెట్టి ప్రార్థనలో చురుకుగా ఉండు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో చురుకుగా ఉండు, సంఘ సేవకునికి సహకారిగా చూపించే దాంట్లో చురుకుదనం ఉండాలి, దీంట్లో చురుకుదనం ఉండాలి. వీళ్ళు అదృష్టవంతులు, ఆత్మీయతలో చురుకుదనం. ఒక మాట చెప్పి, మోషే చిన్నగున్నప్పుడే ఆ ఐగుప్తు దేశంలో ఏం జరిగిందయ్యా 6 దినాల్లో అంటే, ఫరో ఇడు కఠినాత్ముడు కదా, మనిషి కాదు, ఇడు మృగం, మనిషిలో ఉన్న మృగం. ఈరోజు ఇప్పుడు మనుషులు కాదు, కొంతమంది మృగాలు ఉంటాయి. చూడ్డానికేమో బాగుంటారు, లోపలేమో మృగాలు. ఏం మృగాలు? ఎవరు చంపేది తెలియదు, అట్లుంటాయి మృగాలు కొన్ని. ఈ మనిషి చూడ్డానికి బాగానే రాజు, చూడ్డానికి మనిషే, కానీ లోపల క్రూరమైన తోడెల్లాంటి వాడు, క్రూరమైన వాడు. ఏమిటి? ఎబ్రిల్కు పుట్టిన ప్రతి ఒక్క మగపిల్లని దక్కనేది చంపండి, ఆడపిల్లలను ఇంకా బతికినియండి అని చెప్పాడు. కొంతమంది మంత్రస్థానులకు వెళితే వీళ్ళు కొంతమందికి చెప్తే కొంతమంది వెళ్ళారు. వీళ్ళు ఎట్లాంటో తెలుసా? చదవండి, ఆ మాట చదివితే బాగుంటుంది. నిర్గమకాండ 1వ అధ్యాయము 16వ వచనం. స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడదైన ఎడల దానిని బ్రతికినీడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లలను బ్రతికినీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులు పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతికనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరని అడిగాను. అందుకు వారు ఏమన్నారు?
ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. వారు ఎట్లాంటి వాళ్ళంట? చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో. చూడండి, ఇక్కడ మీకు విచిత్రమైన మాట ఏమిటంటే, ఈ ఫరో ఏం చెప్పాడు మంత్రసానులకు, తన దగ్గర ఉన్న మంత్రసానులకి, మీరు వెళ్ళండి, వెళ్ళి మగ పిల్లలంతా పుట్టిన పిల్లలంతా చంపండి, ఆడపిల్లల్ని బతికినేయండి అని చెప్పాడు. వీళ్ళు ఎట్లాంటో తెలుసు, మంత్రసానులు ఫరో కింద పనిచేసిన ఫరో చెప్పే మాట వినేవాళ్ళు కాదు. మంచి మాటలైతే వినేవాళ్ళు, చెడ్డ మాటలైతే. వీళ్ళు ఎందుకు అట్లా అనుసరించారంటే దేవుని భయం వీరిలో ఉంది, కానీ ఫరోలో లేదు. అందుకే మంత్రసానులు వెళ్ళి ఇంకా మగపిల్లలను అందరూ బతికినిచ్చారంట. ఇంక చంపుకునే వాళ్ళు ఎందుకు చంపలేదంటే దేవుని భయం వారిలో ఉంది కనుక చంపలేదు. అప్పుడు ఈ ఫరో పిలిచి, మంత్రసానులు రమ్మండి, రండి. మంత్రసానులు అయ్యా రాజా అని వచ్చి చేతులు కట్టుకున్నారు. ఏంటి మీరు మగపిల్లల్ని బతికినిచ్చారు ఏంట్రా, ఏమి మీరు చంపమని చెప్తే మీరు చేస్తున్నది ఏమిటి అన్నారు అంటాడు. అప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తులో ఉన్న స్త్రీల వంటి వారు కారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? చురుకైన వాళ్ళు అయ్యా. మేము వెళ్ళే లోపల వాళ్ళు కానుపులు పెట్టి పిల్లలు అంటున్నారు, పిల్లల్ని దాచిపెడుతున్నారు. మేమేం చేయాలా అంటే, ఇక్కడ నేను చెప్పే ఒక అద్భుతమైన మాట ఏమిటో తెలుసా? హెబ్రీ స్త్రీలు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? చురుకైన వాళ్ళు. ఈ ఐగుప్తు స్త్రీలు ఎట్లాంటి వాళ్ళు సోమరులు అనుకో. ఇప్పుడు ఈ హెబ్రీ స్త్రీలు ఎట్లాంటి వాళ్ళు? చురుకైన వాళ్ళు అంట. ఈరోజు నీకు చురుకుదనం ఉందా అంటే, వీళ్ళు దేంట్లో చురుకుదనం చూపించారు తెలుసా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే దాంట్లో చురుకగా ఉన్నారండి. దైవ చిత్తం నెరవేర్చబడాలి. మేము చచ్చినా పర్లేదు, మా మగపిల్లలు బతకాలి. మేము చచ్చినా పర్లేదు, ఫరో ఎదుట మేము కన్న మా పిల్లలు బ్రతకాలి, ఈ ఫరోని ఏలాలి. ఇది వాళ్ళ చురుకుతత్వం. ఈరోజు నీకు నాకు చురుకుందా? మనందరికి చురుకుతత్వం ఉందా? ఎంత చురుకు, కొంతమందికి ఎంత చెప్పినా చురుకుతత్వం ఉండదండి. సోమరితనం కాదు. ఈరోజు శ్రమలు వస్తున్నాయంటే నీకేదో చురుకుతత్వం తగలాలనే దేవుడు పెట్టేది, అంతేగాని నిన్ను నాశనం చేయాలనో నిన్ను ముంచేయాలనో అనేది కాదు దేవుని ఆలోచన. దేవుని బిడ్డలు చురుకుతత్వంగా ఉండండి. చురుకని తత్వం మనకు ఉండాలంటే ఈరోజు మోకాళ్ళ ప్రార్థన అనేది అవసరం. ఈరోజు చురుకుతత్వం లేదు, వస్తారు నిద్రపోతారు, వస్తారు ఏదో వచ్చామంటే వచ్చాం, పోయామంటే. ఏం చురుకుతత్వం? అదే ఏదైనా మనకి గవర్నమెంట్ నుంచి ఆదాయం వస్తుందంటే గా చురుకుతత్వం. పొద్దున్నే పోవాలంట బయటికి పింఛన్ తెచ్చుకునేకి. పొద్దున్నే 5 గంటలకు 6 గంటలకు పింఛన్ ఇస్తారు. 10 గంటల లోపల ఈ అమ్మ పోయి ఆడబెట్టి వచ్చి ఉంటుంది కార్డు, ఎన్ని గంటలకు పెట్టి వచ్చి ఉంటుంది. మాది ముందు ఆ చురుకుతత్వం దేవుని మందిరం చూపి, ఆ చురుకుతత్వం ప్రార్థనలో చూపి, ఆ చురుకుతత్వం పాటలు పాడే దాంట్లో చూపి, ఆ చురుకుతత్వం ఆత్మీయతలో ఎదిగే దాంట్లో చూపి, ఆ చురుకుతత్వం దేవుని సేవకులు ప్రేమించే దాంట్లో చూపి. అది లేదు ఈరోజు. ఈ చురుకుతనం లేదు మనుషులకి. ఆ చురుకుతత్వంగా బ్రతికే వాళ్ళే భాగ్యవంతులు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ చురుకుతత్వం మనకు కావాలండి, ఈ చురుకుతత్వం మనకు ఉండాలండి. ఈరోజు చురుకుదనం లేదు కొంతమందికి. ఎన్ని మాటలు చెప్పాను? ఉండేవాళ్ళు చూడండి, 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన వారు. దేవుడు ఏం చెప్పాడు? అందరికి చెప్పాడు, పెండ్లి కుమారుడు వస్తాడు, జాగ్రత్త. ఇదేగా చెప్పింది. అంటే జాగ్రత్త అంటే అప్పుడు నువ్వు ఎట్లుండాలా? చురుకుగా ఉండాలా. ఎప్పుడు వస్తాడో తెలీదు, పలానా గంటకు వస్తాడంటే నువ్వు బండుకో, అది వేరే. గంట చెప్పలేదు, సమయం చెప్పలేదు, ఇంకో వస్తానన్నాడు అంతే. ఏం చేయాలంటే చురుకుగా ఉండాలి. ఈ 5 10 మందికి వినపడింది, 10 మందికి తెలిసే ఎప్పుడు వస్తాడో తెలియదని. ఈ 10 మందికి చురుకు లేదు, 5 మందికి చురుకు ఉంది, 5 మందికి సోమరితనం ఉంది. 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వాళ్ళు. ఈ 10 మంది వెళ్ళి పెండ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి గాఢంగా నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. అర్ధరాత్రి వెళ్ళి పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడు రాగానే బూర ఊదబడింది, పెళ్లి కుమారుడు వచ్చాడో అని కేక వినపడింది. వెంటనే ఈ 10 మంది లేచారు. లేచిన తర్వాత ఏం చేశారు? ఈ 5 బుద్ధి కలిగిన వారు మాత్రం ఏం చేశారు? డ్యూటీలతో పాటు సిద్ధుల్లో నూనె తీసుకొని, బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? డ్యూట్లు మాత్రం ఉన్నాయి కదా సిద్ధుల్లో. ఎందుకు డ్యూట్లకి వేయాలంటే నూనె ఉండాలా వద్దా? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 5 బుద్ధి కలిగిన వారు హుషారుగా ఉన్నారు, సిద్ధుల్లో నూనె పట్టుకున్నారు, నూనె ఉంది, డ్యూట్లో పట్టుకున్నారు. వెళ్ళి అప్పుడు పెళ్లి కుమారుడు వస్తే
అప్పుడు వీళ్ళు అంటారు, బుద్ధి లేని వాళ్ళు, అమ్మా మాకు కొంచెము నూనె ఇవ్వండి. వీళ్ళేమన్నారు, మేమే కొద్దిగా తెచ్చుకున్నామమ్మా, ఎక్కడ మాకే సరిపోదు, వెళ్ళి అమ్మేవాడితో కొనుక్కోమని. అర్ధరాత్రి ఎవడు షాప్ తెరిచింటాడు, ఎవడు అంగడి తెరిచింటాడు, ఎవరు నీకు ఎక్కడ దొరుకుతుంది? చురుకు లేదు 5 మంది బుద్ధికి. బుద్ధి లేని వాళ్ళకి చురుకుతత్వం లేదు, ఆత్మీయ చురుకుతత్వం లేదు. పెండ్లి కుమారుడు వస్తాడు కదా, వస్తానన్నవాడు వస్తాడు, కానీ అంతలోపలి సిద్ధుల్లో నూనె తీసుకుపోవాలి కదా అని జ్ఞానం లేదండి. ఆఖరికి పెళ్లి కుమారుడు వచ్చాడు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కడిస్తారు, మాకే సరిపోదన్నారు. వెళ్ళి కొనుక్కొని వచ్చే లోపల ఏం జరిగింది అక్కడ? పెళ్లి కుమారుతో పాటు చురుకైన 5 బుద్ధి కలిగిన వారు లోపలికి వెళ్ళారు. అప్పుడు వచ్చి, అమ్మో తెరవండి, తలుపులు తెరవండి, మేము వచ్చాం తలుపులు తెరండి అంటే, అప్పుడు ఏమంటాడు, మీరు ఎవరు నాకు బుద్ధి లేని వాళ్ళ పోనీ. అప్పుడు ఏమైపోయింది చూడండి, చురుకుతత్వం ఉండాలి. ఆత్మీయతలో చురుకుతత్వం, ఇది శరీర సంబంధమైన చురుకుతత్వం మనకొద్దు, ఆత్మీయతలో చురుకుతత్వం మనకు ఉండాలి. వాళ్ళే అదృష్టవంతులు. హల్లెలూయా. 4వ మాట, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమంట రాయబడింది? చదవండి, అదొక్క మాట చదవండి. మరియు చూడముచ్చటన ఏదనగాను నాకు కనబడిన ఏదనగా, ఈ మాట బాగా వినండి, దేవుడు తనకు నియమించిన దినములన్నిట అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితము వలన క్షేమంగా బ్రతుకుచుండుటయే ఇది ఏ వానికి భాగ్యము. హల్లెలూయా. 4వది, ఎవరు అదృష్టవంతులు, ఎవరు భాగ్యవంతులు అంటే, నీ బ్రతుకు దినములన్నిట ఉన్న దాంట్లో తృప్తికి బతకడమే వారే భాగ్యవంతులు. ఆస్తులు అంతస్తుల నుండి వాడుకున్నంత టెన్షన్ని చేసుకో తినే వాళ్ళకి ఉండదండి. కష్టజీతం చేసుకున్న వాళ్ళని చూడండి, ధన సంపదలు సంపాదించుకున్న వారిని చూడండి, వారికున్న షుగర్లు, వారికున్న బీపీలు, ఇదిగో కష్టంతో చేసుకునే వారికి ఉండవు ఎక్కువ. తృప్తికి తింటారు, ఏదో కంటిన్యూ నిద్రపోతారు, తృప్తికి బతుకుతారు. అదే ధనం ఉన్నవాడికి లేదా సుఖం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు, మేడ పట్టుకుంటాడు, ఈ టెన్షన్ ఉంటుంది వాడికి. కానీ ఈరోజు మనం ఎవరు అదృష్టవంతులు? ఉన్నోళ్ళు కాదు అదృష్టవంతులు. మన చేతి నిండా ఉన్న దాంట్లో కష్టార్జితం తృప్తికి కష్టం చేసుకొని బతుకుతాం చూడు, మనం అదృష్టవంతులం అండి. ఇది చాలు, మనకు చాలు, అంతే. ఎక్కువ అత్యాశ వద్దు. ఉన్న కాడు తృప్తి పడదాం, ఉన్న కాటికి తిందాం, ఉన్న కాటికి బాగుపడదాం. విశ్వాసత ఏం చేస్తాడో, దేవుడిచ్చే దాంట్లో తృప్తికి బతకడం కాదు, ఆ బ్రతికిన జీవితమే నూరంతలుగా దేవుడు దాంట్లోనే ఆశీర్వదిస్తాడు, ఉన్న దాంట్లోనే ఆశీర్వదిస్తాడు. లేని దాని కొరకు ప్రాకులాడొద్దు, ఉన్న దాని గురించి చింత చేయొద్దు. ఉన్న దాంట్లో తృప్తికి బతకడమే భాగ్యం. నీ బ్రతుకు దినములన్నిట మనం ఎట్లా బతకాలి తెలుసా? క్షేమంగా బ్రతకడం, ఇదే గొప్ప భాగ్యం. నీకెంత ఆస్తులు అంతస్తులు ఉంటే నువ్వు సచ్చేటప్పుడు ఆస్తులు అంతస్తులు నీ వెనక రావు. మేడల మిద్దులున్నా నువ్వు సచ్చినాక నీ వెనక రావు, నా వెనక రావు. ఏమి సంపాదించుకున్నా, ఎంత సంపాదించుకున్నా అన్నీ వదిలేసి ఒకరోజు వెళ్ళాల్సిందే. ఇవన్నీ వస్తాయా? అందుకే దావీదు అన్నాడు, అయ్యా నేను చస్తే ఏం కట్టుకుపోండిరా సొలొమోను, నేను సత్యలోపల నువ్వు దేవుని మందిరం కట్టాలి, ఇంత కానుక తీసిపెట్టే. ఏం దావీదు మోసుకుపోవచ్చు కదా, దావీదుకి తెలుసు, నేను సంపాదించిందంతా నా వెనుక రాదు, కానీ నేను వెళ్ళిన తర్వాత నా కష్టార్జితం అంతా దేవుని మందిరానికి ఖర్చు అది నిలుస్తుంది. నేను ఉండకపోవచ్చు, నేను కట్టబడే మందిరం నిలుస్తుంది. ఇదే భాగ్యము. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఇదే వానికి భాగ్యము. అందుకని దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. దావీదు రాసిన కీర్తన, ఏం కీర్తన? ఆఖరికైనా కష్టాలు తలుసుకొని, బాధలు తలుసుకొని, అన్ని తలుసుకొని ఆఖరికి ఏమన్నాడు? ఆ బ్రతుకు దినములన్నిట నేను కృపాక్షేమంగా ఉంటాను. ఆ కృపాక్షేమం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఆ కృపాక్షేమంగా మనం ఉండాలంటే నిరంతరం మనము మన కుటుంబాలు ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉంటే అప్పుడు నీకు దీర్ఘాయువు ఉంటుంది, రోగాలు తొలగబడతాయి, మేలులు పొందుకుంటావు. అప్పుడు చిరకాలం యెహోవాను దేవుని స్తుతించుకుంటూ ఉందువుగాక. ఎన్ని మాటలు చెప్పాను? 1, ఎవరు భాగ్యవంతులు? దేవుని సన్నిధిలో. చెప్పండి, ఎవరు భాగ్యవంతులు? మొదటిగా దేవుని సన్నిధిలో నివసించేవారు భాగ్యవంతులు. 2వది, దేవుని కొరకు శ్రమ అనుభవించేవారే భాగ్యవంతులు. 3వది,
చురుకుగా ఉండేవారు భాగ్యవంతులు. నాలుగవది, మనకు కలిగిన దాంట్లో బ్రతుకు దినములన్నిట క్షేమంగా బ్రతుకు వారే భాగ్యవంతులు. ఈ కృప మనందరికి దేవుడు దయచేయునుగాక.